మామ్. ఏంటి ఈరోజు తమలపాకులు పెట్టుకొని ఉన్నావు? ఫస్ట్ హాయ్ మామ్. ఏం చేస్తున్నావు? నెయ్యి కాంచుతున్నావా? ఓహో గైస్, మీలో ఎంతమందికి ఇలా నెయ్యిలో తమలపాకు వేస్తూ ఉంటే ఆ మెమరీస్ గుర్తొస్తున్నాయి? మోస్ట్ ఆఫ్ ద అమ్మ వాళ్ళు చేస్తారు కదా ఇట్లా. చిన్నప్పుడు తమలపాకులు అవునా? నాకు గుర్తులేదు యాక్చువల్లీ. అండ్ ఆల్సో మా అమ్మ ఎప్పుడు నేను వచ్చేసరికి నెయ్యి అంతా ప్రిపేర్ చేసుకొని ఉంటుంది. ఈ రోజు మా అమ్మ చేస్తా ఉంటే ఇంకా అయిపోయినప్పుడు నెయ్యి చాలా బాగా వేస్తుంది మా అమ్మ. నెయ్యి చాలా బాగా చేయడం కాదు, నెయ్యి మామూలుగానే. అంటే నెయ్యి ఫ్లేవరు అందరికి రాదు కదా, కొంతమందికి వస్తుంది కదా మంచిగా. నెయ్యి అంటే బాగుంటుంది. ఓకే, మనం దేంతో చేస్తామా నెయ్యిని? డాడీకి ఏం లేదు, పెరుగు ఉంటుంది కదా, పెరుగులో మీగడ తీస్తా ఉంటా. 1 వీక్ అయిన తర్వాత దాన్ని వెన్న తీసేసి ఇట్లా నెయ్యి చేసేసి. కానీ ఎంత ఉండింది అది నువ్వు మీగడ తీసినప్పుడు. బటర్ అంటే బటర్ కాదు, అది ఏంది? మీగడ వెన్న వెన్న ఎంత ఉన్నింది. కానీ ఇప్పుడు చూడు కొంచెమే వచ్చేసింది కదా, అంతే. మొత్తం అంతా అయ్యేసరికి ఫ్రెష్ గీ బాగుంది కదా, చాలా బాగుంది. ఇప్పుడు దాంట్లోకి వేడిగా అన్నం వేసుకొని శనక్కాయల పొడి వేసుకొని లేదా పికిల్ వేసుకొని తింటే ఆహా. గైజ్, ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది తెలుసా? ఇలా తమలపాకుని బయటకు తీసి వేస్తుంది అనమాట. మనం దాన్ని తింటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకటి నాకు ఒకటి నీకు చాలా మా ఇంకా మిగిలినట్టు అట్లే పెట్టేసేయచ్చు కదా. పెట్టకూడదా? మరి అయితే ఈ 2 మన ఇద్దరికి 5 ఉన్నాయి ఫర్ 4 people. నాకు తెలిసి ఇంకొకటి అమ్మకు అనుకుంటా. సో టేస్టింగ్ టైం. క్రిస్పీ గుడ్లా అంటే టేస్ట్ ఏముండదు, ఫ్లేవర్ మిగులుతా ఉంటే బాగుంటుంది. సో నైస్.